నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ పిల్లర్ క్యాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎల్హెచ్ఎస్ వైపు ఉండే పిల్లర్ క్యాప్ కంప్లీట్ చేసి దానిపైన కొన్ని గడ్డర్లు కూడా లాంచింగ్ చేస్తారు. మిగతా గడ్డర్లు లాంచింగ్ చేయడం కోసం ప్రజెంట్ మొబైల్ క్రేన్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఎల్హెచ్ఎస్ వైపు ఏంటంటే మొత్తం స్లాబ్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. దానిపైన తార వేస్తారు, అంటే బీసీ వేసిన తర్వాత అది కూడా రెడీ చేస్తారు. ప్రజెంట్ ఎల్హెచ్ఎస్ వైపు క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాని వైపు షట్టరింగ్ వేసి దానికి కూడా కాంక్రీటింగ్ వేసి ఆ క్రాష్ బ్యారియర్ కూడా రెడీ చేస్తారు. అలాగే ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే ఒకవైపు గటర్ లాంచింగ్ పనులు జరుగుతున్నాయి, ఇంకోవైపు వచ్చేసి అటువైపు నుండి డక్ షీట్లు ఏర్పాటు చేసుకుంటూ అయితే వస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ చాలా స్పీడ్గా వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయో మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి 2 బ్రిడ్జీలు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 2 బ్రిడ్జీల్లో ఎల్హెచ్ఎస్ వైపు ప్రెజెంట్ స్లాబ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆర్హెచ్ఎస్ వైపు పిల్లర్ క్యాప్ కూడా ఏర్పాటు చేశారు. ప్రెజెంట్ ఆర్హెచ్ఎస్ వైపు గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. గడ్డర్ లాంచింగ్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఇంకా ఎల్హెచ్ఎస్ వైపు ప్రెజెంట్ ఈ స్లాబ్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి దానిపైన తార్ రోడ్ అయితే వేస్తారు. ఇంకా క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్ షట్టరింగ్ వేసి మళ్ళీ కాంక్రీటింగ్ వేసి క్రాష్ బ్యారియర్లు కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే ప్రెజెంట్ డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. సగానికి పైగా డక్ షీట్ ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో నిర్మిస్తున్నారో మీరు ఇక్కడ నుండి చూడండి. ఒక పక్క ప్రకాశం బ్యారేజ్, అలాగే ఇంకో పక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత 150-200 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. పక్కనే 2 బ్రిడ్జీలు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది 2+2 లైన్స్‌కి అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 128 మీటర్లు ఉంటే దాని వెడల్పు వచ్చేసి దాదాపు 7-8 మీటర్లు అయితే ఉంటుంది. అంటే ఒక లైన్ వచ్చేసి 3.5 మీటర్స్, ఇంకో లైన్ వచ్చేసి 3.5 మీటర్స్, మిగతాది వచ్చేసి క్రాష్ బ్యారియర్లు అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ అయితే స్లాబ్ కంప్లీట్ అయిపోవడంతో ప్రెజెంట్ క్యూరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ క్యూరింగ్ వర్క్స్ కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే దానిపైన తార్ రోడ్ అయితే వేస్తారు. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిన తర్వాత షట్టరింగ్ వేసి మళ్ళీ కాంక్రీటింగ్ వేసి క్రాష్ బ్యారియర్లు కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే గటర్ లాంచింగ్ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. పిల్లర్ క్యాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. గటర్ లాంచింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే దానిపైన డక్ షీట్ కూడా దాదాపు 70% వరకు కంప్లీట్ అయిపోయింది. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ స్టీల్ బ్రిడ్జ్ని సీడ్ యాక్సెస్ రోడ్డుకి బెటర్ కనెక్టివిటీ వర్క్స్ కోసం అయితే కడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్, అలాగే ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్టివిటీ అవ్వచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రెజెంట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా దీనివల్ల కొంతమేర ప్రయోజనం అయితే ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటంటే ప్రెజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు జరుగుతున్నాయి, అలాగే ఫేజ్ 3 నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఫేజ్ 3లో కూడా ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
ఆ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి కొండవీటి వాగు పైన అయితే వస్తుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత 243 మీటర్స్ రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్డుకే ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా అయితే కనెక్టివిటీ ఇస్తారు. ప్రెజెంట్ ఆ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా ఆల్రెడీ అటువైపు కూడా పనులు జరుగుతున్నాయి కాబట్టి డైరెక్ట్‌గా కనెక్టివిటీ ఇస్తారు. అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత కనెక్టివిటీ వర్క్స్ అయితే చేస్తారు. కానీ ఏంటంటే ప్రెజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఫేజ్ 2కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. వాటికన్నా ముందే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవుతుంది. అందుకనే ఈ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొంతమేరే ప్రయోజనం అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇది ప్రయోజనంలోకి రావాలంటే ఫేజ్ 3, ఫేజ్ 2 కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలి. ప్రెజెంట్ వాటికి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 ఏదైతే ఉందో 243 మీటర్స్ రోడ్డు దాటిన తర్వాత నుండి బకింగ్హామ్ కెనాల్ పైన ఇంకో బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన దగ్గర నుండి పూర్తి స్థాయిలో ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంటుంది. డైరెక్ట్‌గా కనకదుర్గమ్మ వారధి దగ్గర హైవేతో అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ 2 బ్రిడ్జిలు ఎలా కనిపిస్తున్నాయో. అంటే ఒక పక్క మొత్తం స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో పక్కొచ్చేసి ఒక 70-75% వరకు డక్ షీట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గట్టర్ లాంచింగ్ కూడా కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువైపు పిల్లర్ క్యాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఆ పిల్లర్ క్యాప్ పైన కొన్ని గడ్డర్లు కూడా లాంచింగ్ చేస్తున్నారు. ఇంకా మిగతా గడ్డర్లు లాంచింగ్ చేయడం కోసం ఇక్కడ ఈ మొబైల్ క్రేన్ అయితే రెడీ చేసుకుంటున్నారు. దీని పైనుండే బరువు ఏదైతే ఉందో బరువైన ప్లేట్లు ఉంటాయి చూసారా, టన్స్ బరువుగా. ఆ ప్లేట్లన్నీ ప్రజెంట్ పెడుతున్నారు ఒక్కొక్కటిగా. ఆ ప్లేట్స్ పెట్టేదే అనమాట అది. సో ఒక్కొక్క ప్లేట్ పైన పెట్టి ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఈ గడ్డర్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా దానిపైన లాంచింగ్ చేస్తారు. ఇంకా ఇంకో పక్క వచ్చేసి దీనిపైనే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అంటే అటువైపు నుండి కంప్లీట్ అవుతూ వస్తున్నాయి. ఇంకా రైట్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ వైపు వచ్చేసి దానిపైన కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దానిపైన వచ్చేసి బీసీ వేస్తారు, అంటే తార వేస్తారు. తార వేసిన తర్వాత అదంతా రెడీ అయిపోతుంది. ఇంకా రెండు వైపులా క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఎల్హెచ్ఎస్ వైపు. ఇంకా ఆర్హెచ్ఎస్ది వచ్చేసి ఈ పిల్లర్ క్యాప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మిగతా గట్టర్లన్నీ లాంచింగ్ చేసేసి డక్ షీట్ ఏర్పాటు చేసుకుంటూ వస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దానిపైన 2 లేయర్స్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసి కాంక్రీటింగ్ వేస్తారు.
కూడా కంప్లీట్ అయిపోయింది. దానిపైన గటర్లు కూడా వేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ గటర్ లాంచింగ్ కూడా స్టార్ట్ చేసి ప్రజెంట్ ఆ మొబైల్ క్రేన్ని రెడీ చేసుకుంటున్నారు. దానిపైన ఈ టన్స్ది బరువైన టన్స్ ప్లేట్స్ ఉంటాయి చూసారా, ఆ ప్లేట్స్ మొత్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇటువైపు కూడా ఇంకా ఈ గటర్ లాంచింగ్ చేయడం కోసం